హలో నేను విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్కి విలువైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చారు. ఆ విషయాన్ని నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నటువంటి అరవింద్ పగాడియా గారే చెప్పారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి దాని మీద చాలా విలువైనటువంటి ప్రతిపాదనలు చంద్రబాబు గారు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలని అమలు చేస్తున్నాం, రిజల్ట్ను కూడా చూస్తున్నాము అని చెప్పి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కలిసినప్పుడు చేసినటువంటి వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, అలాగే కరప్షన్ తగ్గించేటువంటి ప్లాన్స్, దాంతోపాటు నల్లధనాన్ని అరికెట్టేటువంటి ప్లాన్స్, వీటి మీద విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సందర్భంగా అప్పట్లో వైస్ చైర్మన్గా అరవింద్ పగాడియా ఉన్నారు. ప్రజెంట్ ఆయన చైర్మన్గా ఉన్నారు నీతి ఆయోగ్. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలను చాలా భద్రంగా పెట్టుకొని పరిశీలించి అధ్యయనం చేసి వాటిని రికమెండ్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని నీతి ఆయోగే చెప్తోంది. ఇప్పుడు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి వస్తూ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించారు నీతి ఆయోగ్. ఆ సందర్భంగా పగాడియాతోటి ఆయన సమావేశం అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వాళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైనటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, దేశానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులతో ఉంది. ఇవి కాకుండా దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వెరసి 11,50,000 కోట్లు, సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మోయాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రం నుంచి మరిన్ని నిధులు వచ్చేలాగా సహకరించాలనేది నీతి ఆయోగ్కి ఆయన ఇచ్చినటువంటి నివేదిక, అభ్యర్థన. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య గతంలో వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు పగాడియాకి ఇచ్చినటువంటి సూచనల సలహాలను ఆయనే గుర్తు చేశారు. మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చినటువంటి సలహా చాలా బాగా అద్భుతంగా వర్కౌట్ అయింది. మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనలో 500 రూపాయల నోటు రద్దు అనేది కూడా ఉంది. 500 రూపాయల నోటును కూడా రద్దు చేస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా మరింత మెరుగుపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, గుర్తు చేస్తారు పగాడియా గారు. అంటే 500 రూపాయల నోటు రద్దు చేస్తేనే భారతదేశంలో బ్లాక్ మనీ తగ్గుతుంది అనేది చంద్రబాబు గారి యొక్క అభిప్రాయం. ఈ విషయాన్ని నోట్ల రద్దు సందర్భంగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో 1000 రూపాయల నోటును రద్దు చేశారు, దాన్ని సమర్థించారు. అంతేకాదు 500 రూపాయల నోటు రద్దు చేయాలని చెప్పి అప్పట్లోనే ఆయన ప్రతిపాదన చేశారు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం కూడా నోట్లు రద్దు చేసి అప్పట్లో 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 రూపాయల నోటుని తీసుకొచ్చింది. సో 2000 రూపాయల నోటుని తీసుకొచ్చినందువల్ల బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. దాంతో ఇమీడియట్గా నష్టాన్ని మళ్ళీ దాన్ని పూరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోట్లని రద్దు చేసింది. రద్దు చేసి మార్కెట్లో ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లు మళ్ళా ఆర్బీఐకి వచ్చేలాగా చేసింది. అయినప్పటికీ భారతదేశంలో బ్లాక్ మనీ పోగుపడుతుంది, బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది గత 5 సంవత్సరాల నుంచి కూడా. మరి దీన్ని ఎలా అరికట్టాలి అని అంటే 500 రూపాయల నోట్ని మళ్ళీ రద్దు చేయాలి. ఇప్పుడున్నటువంటి చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయలని రద్దు చేసి 200 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఈ డినామినేషన్స్ ఉంచాలి అనేటువంటి ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఒకవేళ 500 రూపాయల నోటును రద్దు చేస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క పరిధిని కూడా పెంచాలి అనేది మరొక ప్రతిపాదన. అందుకే బడ్జెట్లో ఇటీవల కాలంలో 12 లక్షల రూపాయల వరకు కూడా ట్యాక్స్ ఫ్రీ ఇచ్చేశారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచేదానికి
ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఇది చేశారని చెప్పి కూడా ఇంకొక వాదన ఆర్థికవేత్తల నుంచి వినిపిస్తుంది. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పనికొస్తుంది అనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలో ఉన్నాయి అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. ఇటీవల కాలంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ని కలిశారు. ఆ సందర్భంగా ఆయన పోలవరం గురించి ప్రస్తావించారు, విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించారు, అమరావతి నిర్మాణం గురించి ప్రస్తావించారు, తలసరి ఆదాయం గురించి ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం, అలాగే వృద్ధి రేటును గురించి ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వృద్ధి రేట్ అనేది మైనస్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి తలసరి ఆదాయం పెరగాలి అని అంటే మౌలిక వసతులు పెరగాలి. మౌలిక వసతులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరగలేదు. అలాగే ఐటీ రంగం పెరగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి డీప్ టెక్నాలజీ అనేది, డీప్ టెక్ అనేది పెరగాలి. డీప్ టెక్ అనేది పెరిగితే అప్పుడు మీకు వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ బాగుండాలి. సో దానికి సంబంధించి నీతి ఆయోగ్కి కొన్ని ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిపాదనలు వర్కౌట్ అయితే, ఆ ప్రతిపాదనలు కనుక అమలు చేసి నీతి ఆయోగ్ కనుక నిధులను ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్లో కీలక భాగస్వామ్యం పోషించేటువంటి అవకాశం ఉంది. తలసరి ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని చెప్పి ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద రాష్ట్రాలు 18 తీసుకుంటే అత్యంత ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంగా 17వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ ముందు ఉంచినటువంటి ప్రజెంటేషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. దీన్ని పరిశీలించిన తర్వాత మీరు ఆర్థికంగా ఆదుకోవాలి, ఎఫ్ఆర్బిఎంకి సంబంధించిన రూల్స్ని మీరు పర్యవేక్షించాలి, ఉదారంగా రుణాలు ఇప్పించాలి, ఉదారంగా గ్రాంట్స్ ఇప్పించాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వృద్ధి రేట్ని 15 దిశగా తీసుకెళ్ళగలుగుతుంది అని చెప్పి ఆయన నీతి ఆయోగ్ తోటి ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రస్తావించారు. ఆ సందర్భంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహిస్తాము. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ని ఏ విధంగా అయితే అమలు చేస్తామో అంతే పకడ్బందీగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. రాబోయేటువంటి రోజుల్లో బ్లాక్ మనీని తగ్గించడానికి 500 రూపాయల నోట్ని కూడా రద్దు చేస్తే బాగుంటుందని గతంలో చెప్పినటువంటి ఒపీనియన్నే మళ్ళా ఇప్పుడు ఆయన నీతి ఆయోగ్ దగ్గర గుర్తు చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. ఆయనే 500 రూపాయల నోట్ని రద్దు చేయాలని చెప్పి ప్రతిపాదన చేసి, లేదని సూచన చేసి, లేదని గుర్తు చేశారని అంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ఖచ్చితంగా 500 రూపాయల నోటు రద్దు అయ్యే అవకాశం ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దూరదృష్టితోటి చెప్తుంటారు ఏదైనా. ఆయన ఇప్పుడు చెప్తే మనం తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైంది కదా అని చెప్పి అనుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 500 రూపాయల నోటు కూడా రద్దు అనేది అలాంటిదే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా 500 రూపాయల నోట్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది బ్లాక్ మనీని తగ్గించడానికి. మరి ప్రతిపాదన దిశలో ఉన్నటువంటి 500 రూపాయల నోటు రద్దు అనేది చెయ్యాలా వద్దా, బ్లాక్ మనీని అరికట్టడానికి కేవలం 500 రూపాయల నోటుని రద్దు చేయడమే మార్గమా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.